సందు మొత్తం ఇక మొత్తం నిండిపోయింది. సందులో ఇక్కడ నిండిపోయింది మొత్తం. ఇగో ఈ గుంత అయితే నిండిపోయింది. గుంత కాడపాగా మొత్తం నీడ కానీ. వర్షం పడితే ఇది మా పరిస్థితి. మొన్న పడ్డ చిన్న వర్షానికే ఇన్ని నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి కూడా వచ్చేసినాయి వాటరు. ఇంకా వర్షాకాలం వస్తే వాటరు ఇంట్లో ముంగట్రు మొత్తం వస్తాయి. ఉండలేక ఇంతకుముందు వర్షాకాలంలో రెంట్కి పోయినాము. రెంట్ కట్టలేమని చెప్పి మళ్ళీ ఎండాకాలం వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పోయి ఉండాలని అర్థమవుతలేదు. ఇందిరమ్మ ఇల్లు దాంట్లో పేరు వచ్చింది, ఎంక్వైరీకి వచ్చి రన్ అయినాయి కానీ ఇంకా ఇస్తలేరు మాకు. అదొకటి ఇచ్చి సాయం చేస్తే మేము మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఇందిరమ్మ ఇల్లు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. చూడండి వాటర్ వచ్చేసినాయి. అసలు ఇంట్లో ఉండలేకపోతాం వర్షాకాలం వస్తే. ఇదే కాదు, చీమలు వస్తాయి, నల్ల చీమలు దొడ్డివి వస్తాయి. అసలు ఉండలేము. వర్షం వచ్చి బంద్ అయినాక ఫుల్ వస్తాయి. ఇంకా చీమలు అయితే ఉండలేకపోతాము. దాన్ని నూకుడు చేస్తే ఇదే అయిపోతుంది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్కి ఇల్లు పెట్టుకున్నాం, అది రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దాంట్లో పేరు వచ్చింది కానీ అదన్నా వస్తుందో రాదు. ఇక ఇంట్లోకి వచ్చేసినాయి వాటరు. ఇంకా కొంచెం వర్షం ఎక్కువ పడింది అనుకో మొత్తం నిండిపోతుండే రూము. ఇది అయిపోయిన తర్వాత బంద్ అయినాక ఇట్లా చీమలు వస్తాయి. అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్.